ఈరోజు కథ పొట్టిపంతులు గారి చిట్టెమ్మ. పుడగట్లపల్లిలో పొట్టిపంతులనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన భార్య చిట్టెమ్మ. చిట్టెమ్మ అందరికి మళ్ళీ ఉండవలసినంత ఎత్తు ఉంది. కానీ పొట్టిపంతులు మాత్రం మరీ పొట్టివాడవటం చేత ఆవిడ ఎంత నడుం వంచుకు నిలబడినా భుజాల దగ్గరికే వచ్చేవాడు. పాపం చిట్టెమ్మకు తాను భర్త కన్నా పొడుగు ఉండటం పతివ్రత లక్షణం కాదనిపించింది. మీ ఆయన పొడుగ్గా ఉండకపోవటం మీ ఆయన తప్పు గాని నీ తప్పు కాదు కదా. ఆయన లోపానికి నువ్వేం చేస్తావని పక్కింటి హరిదాసుగారి భార్య అహోబిలమ్మ గారు అంటూ ఉండేది. కానీ చిట్టెమ్మకు మనసు సమాధానపడేది కాదు. మీరే అలాగంటే ఎలాగా అహోబిలమ్మ గారు? మొన్న రాత్రి మీవారే పతివ్రతల కథలు చెబుతుంటే ఏమన్నారో విన్నారుగా. భర్త ధృతరాష్ట్రుడికి కళ్ళు లేనప్పుడు నాకు మాత్రం ఎందుకు కళ్ళుండాలని చెప్పేసి గాంధారి తన 2 కళ్ళకు గంతలు కట్టేసుకుందంట అంది చిట్టమ్మ. పతివ్రతలకు అసాధ్యమేదీ లేదని మీవారే చెప్పారు కదండి నిన్న రాత్రి కథలో. చచ్చిపోయిన భర్తని సావిత్రి బ్రతికించుకుందంట అంది చిట్టమ్మ. అందుకు అహోబలమ్మ, ఆ మహాపతివ్రతలకి సాధ్యమైనట్లు మనకన్నీ సాధ్యం కావు చిట్టమ్మ. అయినా ఒక సంగతి చెబుతాను. ఈ మధ్య మా వాడు ఇనప రింగులు 2 తెచ్చి దూలానికి అమరుస్తుంటే ఎందుకురా అని అడిగాను. ఇవి పట్టుకుని నేల తగలకుండా వేలాడితే పొడుగవుతాను అన్నాడు. ఈ మాటలు చెప్పి అహోబలమ్మ వెళ్ళిపోయింది. చిట్టమ్మ తన భర్త పొడుగు అవ్వటానికి ఇలాంటి ఏర్పాటేదో చెయ్యాలని ఆలోచించింది. ఇల్లంతా వెతికింది. కానీ ఎక్కడా 2 రింగులు దొరకలేదు. 2 చేంతాలు మాత్రం కనపడ్డాయి. పడకగదిలో దూలానికి ఆ 2 తాళ్ళు కట్టింది. అవి పట్టుకుని వేలాడటం అలవాటు చేసుకుంటే పొట్టిపంతులు పొడుగు కాకపోతాడా అని ఆమె ఆలోచన. ఎత్తుగా ఉన్న ఆ దూరం అందుకోటానికని వీలుగా పెద్ద కుర్చీపీట వేసి దానిపైన చిన్న కుర్చీపీట నిలబెట్టింది. ఆ సాయంత్రం పొట్టిపంతులు ఇంటికొచ్చి ఆ తాళ్ళు కింద కుర్చీపీటలు చూసి ఎవరిని ఉరితీద్దామనే ఈ ఏర్పాటంతా అన్నాడు కోపంగా. కొందరు మనుషుల్ని ఉరితీస్తారని, ఉరితీయటం కోసం తాళ్ళు కుర్చీపీటలు తెస్తారని ఆ పతివ్రతకి తెలియదు పాపం. ఇవన్నీ మీకోసమేనండి అంది అమాయకంగా. అతనికి ఒళ్ళు మండి, ఏమిటి నన్ను ఉరితీస్తావా అంటూ చేతికర్రతో ఆమెను 2 బాదులు బాదాడు. మీరు పొడుగవుతారని ఇలా చేశానండి అని ఆమె తన మంచి ఉద్దేశాన్ని చెప్పబోయింది. కానీ పొట్టిపంతులకి అర్థం కాక అడ్డమైన తిట్లు తిట్టడం మొదలుపెట్టాడు. అతడలా ఎందుకు తిడుతున్నాడో చిట్టమ్మకు తెలిసిందే కాదు. పంతులు వెళ్ళి మాట్లాడకుండా పడుకున్నాడు. చిట్టమ్మకు ఏమీ తోచక అహోబలమ్మ గారింటికి వెళ్ళింది. దాసుగారు ఆయన భార్య సావకాశంగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఏమండి, పూర్వానికి మళ్ళీ ఇప్పుడు పతివ్రతలు ఉన్నారా అని దాసుగారిని భార్య ప్రశ్నించింది. అబ్బే ఏరి, భర్త 4 వీధులు కాళ్ళరిగిపోయేటట్టు తిరిగి ఇంటికొచ్చి కాలు లాగుతున్నాయి కొంచెం ఒత్తవే అంటే ఒత్తే పెళ్ళమే లేదు అన్నాడు ఆయన. అదేమిటండి అలా అంటారు? పైవాళ్ళ మాట నాకు తెలియదు కానీ నేను మట్టికి ఎప్పుడూ లోపం చేయలేదే అంది అహోబలమ్మ. దాసుగారు వెంటనే, అబ్బే నేను నీ గురించి చెప్పటం లేదు. నువ్వు మహాపతివ్రతవి. నీవిలా నా పాదాలు ఒత్తుతూ పాతివ్రత్యం కనబర్చావు కనుకనే పొట్టివాణ్ణల్లా ఇంత పొడిగరినయ్యాను అన్నాడు. ఆ మాట విన్న చిట్టమ్మ, అయితే దాసుగారు మీరు పెళ్లి కాకపూర్వం పొట్టిగా ఉండేవారా అని అంది. అవునమ్మా, మొదట్లో మీ ఆయన కన్నా పొట్టిగా ఉండేవాడిని. మా ఆవిడ పాతివ్రత్యం వల్లనే ఇప్పుడింత పొడుగయ్యాను అన్నాడు దాసుగారు. పాపం అమాయకురాలని చిట్టమ్మ నిజమేననుకుని ఇంటికి వెళ్ళింది. మంచం మీద పొట్టిపంతులు గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. తాను కూడా అతని కాళ్ళను భక్తితో ఒత్తి అతడు పొడిగేయేటట్లు చేసుకుందాము అనుకుని మంచం మీద భర్త కాళ్ళ దగ్గర కూర్చుంది. హరిదాసుగారు అహోబలమ్మ కాసేపు అలాగే కబుర్లు చెప్పుకుని లోపలికి వెళ్ళి పడుకోబోయేసరికల్లా పొట్టిపంతులు ఇంట్లో నుంచి పెద్ద కేకలు వినపడ్డాయి. దాసుగారు ఆయన భార్య ఉలిక్కిపడి లేచి వీధిలోకొచ్చారు. దాసుగారు చొరవ చేసి, ఏమిటయ్యా ఆడదాని మీద చేయి చేసుకుంటున్నావు అని గదమాయించేసరికి పొట్టిపంతులు తలుపు తీసుకొచ్చి ఏమన్నారు, ఇది ఆడదా, నా పాలిట బ్రహ్మ రాక్షసి, నిద్రపోతుంటే పీక పిసికి చంపేయబోయింది అన్నాడు. దాసుగారికంతా అయోమయంగా తోచి, ఏమిటమ్మా ఈ గొడవ అన్నాడు. ఆవిడ ఏడుస్తూ, పతివ్రతను భర్తని చంపుతానా చెప్పండి, కంఠం ఒత్తుతూ ఉంటే ఇంత రభస చేశారు అంది. కంఠం ఒత్తడమేమిటి అన్నాడు దాసుగారు. అహోబలమ్మ గారు మీకు కాళ్ళు ఒత్తి తన పాతివ్రత్యం వల్ల మీరు పొడుగు అయ్యేటట్లు చేశారుగా. నేను కూడా మా వారిని అలా చెయ్యాలని కాళ్ళ దగ్గర కూర్చున్నాను అంటూ ఉండగా దాసుగారు అడ్డు తగిలి, కాళ్ళ దగ్గర కూర్చున్న దానివి కంఠం ఒత్తడమేమిటి అని అడిగారు. కాళ్ళు ఒత్తుదామనే కూర్చున్నాను బాబు. కానీ అప్పుడు తులసి పేరుతో ఉన్న వారి కంఠం కనపడి నాకు ఆలోచన వచ్చింది.
కాళ్ళు ఒత్తితేనే నేను పతివ్రతనైపోయి వీరు పొడగరి అవుతారన్నప్పుడు ఎప్పుడు తులసిపూసల పేరుతో అలంకరింపబడి పవిత్రమై ఉండే ఆ కంఠం ఒత్తితే నా పాతివ్రత్యం ప్రభావం క్షణాల మీద పనిచేసి మా వారు నాకన్నా పొడవు అవుతారు కదా అని ఆలోచించి కంఠాన్ని ఒత్తాను అంది చిట్టమ్మ అమాయకంగా. తాను వేళాకోళానికన్న మాటలు నిజమని నమ్మి చిట్టమ్మ అలా చేసిందని దాసుగారికి అర్థమయ్యింది. అయ్యో, ఎంత తెలివి తక్కువ దానివమ్మా అని జాలిపడ్డాడు. పుట్టిపంతులు ఎగిరి గంతేసి, ఏమిటి ఇదా తెలివి తక్కువది? సాయంకాలం నన్ను ఉరితీయటానికి సిద్ధమైంది అని తాళ్ల సంగతి, కుర్చీ పీటల సంగతి చెప్పాడు. అప్పుడు అహోబలమ్మ నిజం తెలుసుకుని ఆ పని తన సలహా పైన జరిగినందుకు విచారించింది. పంతులు, పాపం ఆవిడ మంచి ఉద్దేశంతోనే తలపెట్టింది ఈ పనులు. నీవు శాంతించు అని నచ్చజెప్పేసరికి తాతలు దిగివచ్చారు.